ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ చెలో బస్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి పలువురు కాసేపట్లో రేతిఫైల్ బస్టాండ్కు చేరుకొని అక్కడి నుంచి ఆర్టీసీ బస్టాండులో ఆర్టీసీ బస్ భవన్ వరకు ప్రయాణించనున్నారు. అనంతరం టీజీఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్కు వినతి పత్రం సమర్పించనున్నారు. కాగా ఈ నేపథ్యంలోనే పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకులను చెలో బస్ భవన్ వెళ్లకుండా బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అలాగే ఇటు కేటీఆర్ ఇంటి వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షంబీపూర్ రాజు నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టు హౌస్ అరెస్ట్ చేశారు. అటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందను కూడా పేట్ బషీరాబాద్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ విజయ. ఈ రోజు అంటే తెలంగాణలోని ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడంతో బీఆర్ఎస్ పార్టీ ఒక పిలుపునైతే ఇచ్చింది బస్ భవన్ ముట్టడికి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వీరితో పాటు సీనియర్ మంత్రులతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించింది. దీనికి సంబంధించి హైదరాబాద్ బస్ భవన్ ముట్టడించడానికి ఈ రోజు ఉదయం కార్యక్రమం ఉంటుందంటూ కూడా ముందస్తుగానే హౌస్ అరెస్టులు కూడా చేయడం జరిగింది. ఇకపోతే భద్రత సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా చలో బస్ భవన్ కార్యక్రమం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇప్పటికి ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను కూడా హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన చూసుకున్నట్లయితే గతంలో ఎన్నలేని విధంగా బీఆర్ఎస్ పార్టీ ఊహాత్మకంగా చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమాలు ఇవంతా అంటే రానున్న రాజకీయ సమీకరణలే కావచ్చు దాని మీద పెట్టుబడుతుండడంతో ముందస్తుగానే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసింది. పూర్తిగా అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలను ఎక్కడో ఒక దగ్గర అంటే బీఆర్ఎస్ పార్టీ పేరుతోటి ధర్నాలు రాస్తారోకో చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి విషయాలలో మాత్రం ముందస్తుగానే ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటుంది. ఈ రోజు జరిగే బస్ భవన్ సంబంధించినటువంటి ధర్నా కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి అరెస్టులు అంటే ముందస్తుగానే నాయకులను అయితే అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తూ హౌస్ అరెస్టులు ఇప్పటికీ చేస్తూనే ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.